మెట్+1 టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ అ వెరీ వామ్ వెల్కమ్. ప్రస్తుత జనరేషన్లో మారుతున్న లైఫ్ స్టైల్తో పాటు ఏజ్తో సంబంధం లేకుండా కొన్ని హెల్త్ ఇష్యూస్ ఎర్లీగానే అటాక్ చేస్తున్నాయి. అందులో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హైపర్ టెన్షన్ గురించి, అంటే హై బీపీ. మానసిక ఒత్తిడి, ఫుడ్ హ్యాబిట్స్, నిద్ర లేకపోవడం, బాడీకి ఎటువంటి ఎక్సర్సైజ్ లేకపోవడం, ఇలా ఎన్నో కారణాల వల్ల యంగర్ ఏజ్లోనే చాలామంది హై బీపీ బారిన పడుతున్నారు. అసలు హై బీపీ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది, ఇవన్నీ మనకు తెలియజేయడానికి మనతో పాటు ఇవాళ డాక్టర్ సురేంద్ర మంతెన గారు ఉన్నారు. మరి లెట్స్ నో మోర్ అబౌట్ హైపర్ టెన్షన్. నమస్తే డాక్టర్. అందరికీ నమస్కారం. డాక్టర్ గారు, హైపర్ టెన్షన్ వన్ ఆఫ్ ద కామన్ హెల్త్ ఇష్యూ. అసలు పాపులేషన్లో ప్రీమెచ్యూర్ డెత్కి వన్ ఆఫ్ ద రీజన్ కూడా. అసలు హైపర్ టెన్షన్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది? బ్లడ్ ప్రెషర్, హై బ్లడ్ ప్రెషరు, హైపర్ టెన్షన్ అనే టర్మ్స్ గురించి తెలుసుకునే ముందు కొన్ని బేసిక్స్ తెలుసుకుందాం. బాడీలో మనకి సెల్స్ ఫంక్షన్ చేయడానికి ఎనర్జీ రిక్వైర్మెంట్ ఎలా అయితే ఉంటుందో దానికి మెయిన్లీ కావాల్సింది కార్బోహైడ్రేట్, ఆక్సిజన్ సప్లై. రైట్, మన లంగ్స్లో పీల్చుకున్న ఆక్సిజన్ని మనం తీసుకున్న ఆహారాన్ని సెల్స్కి అందించే ఆ ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్ని కార్డియోవాస్కులర్ సిస్టమ్ అంటారు. కార్డియోవాస్కులర్ సిస్టంలో టూ మెయిన్ కాంపోనెంట్స్, ఒకటి హార్ట్ ఈజ్ ద పంప్, దట్ మేక్స్ ద బ్లడ్ సర్క్యులేట్. సెకండ్ ఈజ్ ద బ్లడ్ వెజిల్స్ అనమాట. ఆ బ్లడ్ వెజిల్స్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఆర్టరీస్ అనేది హార్ట్ నుంచి మనకి టిష్యూస్, సెల్స్కి ఏదైతే ట్రాన్స్పోర్ట్ చేస్తాయో దాన్ని ఆర్టరీస్ అంటాం. ఏదైతే మళ్ళీ టిష్యూస్ నుంచి, సెల్స్ నుంచి డీఆక్సిజనేటెడ్ బ్లడ్, అంటే ఆక్సిజన్ తీసేసాక ఏ బ్లడ్ అయితే మళ్ళీ బ్యాక్ హార్ట్కి తీసుకొస్తాయో దాన్ని వెయిన్స్ అంటాం. మామూలుగా బ్లడ్ ప్రెషర్ అన్ని మనం వాడుక భాషలు అనేదాన్ని ఆర్టీరియల్ బ్లడ్ ప్రెషర్ గురించి మాట్లాడుతున్నాం. అంటే బ్లడ్ దాంట్లోంచి ఫ్లో అవుతున్నప్పుడు అది ఏదైతే ఆ ఆర్టీరియల్ వాల్ మీద ప్రెషర్ ఎగ్జర్ట్ చేస్తుందో దాన్ని ఆర్టీరియల్ బ్లడ్ ప్రెషర్ అంటారు. మనం మామూలుగా రికార్డ్ చేసి మాట్లాడేది జనరల్ ఎప్పుడైతే హై బీపీ అంటారో ఇది ఆర్టీరియల్ బ్లడ్ ప్రెషర్ గురించి మాట్లాడుతున్నాం అనమాట. సో ఆర్టీరియల్ బ్లడ్ ప్రెషరు నార్మల్గా ఒక రేంజ్లో బాడీలో మెయింటైన్ చేస్తుంది. మళ్ళీ బ్లడ్ ప్రెషర్లో 2 కాంపోనెంట్లు ఉంటాయి, ఒకటి సిస్టాలిక్, ఒకటి డయాస్టాలిక్. ఏదైతే మ్యాక్సిమం ప్రెషర్ ఫుల్లీ క్లోజ్ అయినప్పుడు, హార్ట్ ఎప్పుడైతే పంప్ చేసినప్పుడు మ్యాక్సిమం ప్రెషర్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో దాన్ని సిస్టాలిక్ అంటారు. దట్స్ ద అప్పర్ నెంబర్. ఆ హార్ట్ ఒకసారి పంప్ అయ్యాక మళ్ళీ రిలాక్స్ అవుతుంది. రిలాక్స్ అయినప్పుడు ఏమవుతుందంటే ప్రెషరు, ఫార్వర్డ్ ప్రెషర్ తగ్గి బ్యాక్వర్డ్ ప్రెషర్ క్రియేట్ అవుతుంది అనమాట హార్ట్. బట్ వాల్వ్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఆర్టీరియల్ ప్రెషర్ ఆ టైంలో లీస్ట్ ఉంటుంది. దీన్ని డయాస్టాలిక్ ప్రెషర్ అంటారు. సో సిస్టలీ అనేది హార్ట్ కాంట్రాక్షన్కి సంబంధించింది. సో వెన్ హార్ట్ కాంట్రాక్ట్స్ దట్స్ కాల్డ్ ద సిస్టలీ, అండ్ ద హార్ట్ రిలాక్సెస్ దట్స్ కాల్డ్ ద డయాస్టాలీ అనమాట. సో ఏదైతే మ్యాక్సిమం ప్రెషరు, మినిమం ప్రెషర్ క్రియేట్ అవుతాయో ఈ ఆర్టరీలో దాన్ని సిస్టాలిక్ ప్రెషర్, డయాస్టాలిక్ ప్రెషర్ అంటారు. సో నార్మల్గా మనం కోట్ చేసేది 120/80. సో 120 ఈజ్ ద సిస్టాలిక్, నార్మల్ సిస్టాలిక్ ప్రెషర్, 80 ఈజ్ ద నార్మల్ డయాస్టాలిక్ ప్రెషర్. బట్ ఇవి అప్రాక్సిమేషన్స్. సో ద రీజన్ ఈజ్ బ్లడ్ ప్రెషర్ అనేది చాలా లెబైల్ థింగ్. అంటే బాడీలో ఏదైతే ఆక్సిజన్, సెల్స్లో టిష్యూస్ రిక్వైర్మెంట్, ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉంటుందో దానికి రెస్పాండ్ అయ్యి దాన్ని బట్టి హార్ట్ రేట్ ఫాస్ట్ అవటం, స్లో అవటం, ఈ ఆర్టరీస్ డైలేట్ అవటం, కాంట్రాక్ట్ అవ్వటం జరుగుతుంది. ఎందుకంటే ఆ సప్లై అనేది చేయాలి కాబట్టి. సో స్మాల్ థాట్ వచ్చినా, మైనర్ ఇమోషన్ వచ్చినా, లేకపోతే ఏదైనా కొంచెం ఎక్సర్సైజ్ చేసినా దేనికైనా రెస్పాండ్ అవుతుంది అది. సో అది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. బట్ ఆన్ అన్ యావరేజ్, అంటే రెస్టింగ్ స్టేట్, వెన్ యూ చెక్ ద బ్లడ్ ప్రెషర్ రిపీటెడ్లీ, ఈ అరౌండ్ దీస్ నెంబర్స్ మనకు బ్లడ్ ప్రెషర్ ఉండాలి. అంటే బిట్వీన్ 120, 130 సిస్టాలిక్, 80 to 90 డయాస్టాలిక్లో ఉంటే మనకి బ్లడ్ ప్రెషర్ నార్మల్గా ఉన్నట్టు. ఎప్పుడైతే సిస్టాలిక్ ప్రెషర్ ఎక్సీడ్స్ దిస్ నెంబర్స్, అంటే 130 పైన ఉంటే దీన్ని హైపర్ టెన్షన్ అంటాం, అంటే హై బ్లడ్ ప్రెషర్. డయాస్టాలిక్ 90 కన్నా ఎక్కువ ఉంటే దాన్ని డయాస్టాలిక్ హైపర్ టెన్షన్ అంటాం. కానీ డయాస్టాలిక్ నెంబర్ కన్నా సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ నెంబర్ అనేది మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే దాట్ డిటర్మిన్స్ ఆర్ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్, లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ విత్ హై బ్లడ్ ప్రెషర్. సో ఎవరికైనా మనం హై బ్లడ్ ప్రెషర్ అని డయాగ్నోస్ చేసినప్పుడు వీ మెయిన్లీ లుక్ ఎట్ ద సిస్టాలిక్ నెంబర్ అనమాట. సిస్టాలిక్ నెంబర్లో అగైన్ దెర్ ఆర్ సెవెరల్ స్టేజెస్ ఆఫ్ హైపర్ టెన్షన్ అనమాట. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అని. స్టేజ్ 1 అంటే ఎప్పుడైతే బ్లడ్ ప్రెషర్ ఈజ్ బిట్వీన్
130 to 140 సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్, ఇట్స్ కాల్డ్ స్టేజ్ 1 హైపర్టెన్షన్ అనమాట. 140 నుంచి 160 వరకు ఉంటే స్టేజ్ 2 హైపర్టెన్షన్ అంటాం. 160 కన్నా పైన ఉంటే స్టేజ్ 3 హైపర్టెన్షన్ అని. ఎందుకు ఇంపార్టెంట్ అంటే లాంగ్ టర్మ్లో బ్లడ్ ప్రెషర్ కంటిన్యూస్గా హై ఉంటే దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి బాడీలో, రైట్? అవి ఏంటనేది మనము నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాం. డాక్టర్ గారు, అసలు హైపర్ టెన్షన్ వల్ల ఎదురయ్యే సమస్యలు ఏంటి? మనం బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. సో బ్లడ్ ప్రెషర్ ఎందుకు బాడీలో లాంగ్ టర్మ్లో పెరుగుతుంది, రైట్? దీనికి మెయిన్లీ 2 or 3 రీజన్స్ ఉంటాయి. ఒకటి ఇందాక అనుకున్నట్టు ఏమన్నా మనకి హై స్ట్రెస్ స్టేటు, హై ఎమోషనల్ స్టేటు అది ఉన్నప్పుడు ఏమవుతుందంటే బాడీకి దానికి హార్ట్ సింపథెటిక్ సిస్టమ్ అనేది ఉంటుంది బాడీలో. ఆ సింపథెటిక్ సిస్టమ్ దానికి రియాక్ట్ అయ్యి హార్ట్ రేట్ పెంచి బ్లడ్ వెజల్స్ కాంట్రాక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో దానివల్ల ఆర్టరీలో ప్రెషర్ పెరుగుతుంది. బట్ ఇది జనరల్గా షార్ట్ టర్మ్ రెస్పాన్స్ టు ఇలాంటి ఎక్స్టర్నల్ స్టిమ్యులై అనమాట. బట్ ఇఫ్ ద స్ట్రెస్ లెవెల్స్ కంటిన్యూ టు బి హై, రైట్, సో దిస్ బికమ్స్ అ లాంగ్ టర్మ్ ప్రాబ్లం. అదొకటి. సెకండ్, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, అంటే ఏజ్ అయ్యే కొద్ది ఏమవుతుందంటే మనకి ఆర్టీరియర్ వాల్స్ థిక్కెన్ అవుతాయి, గట్టిగా అవుతాయి, హార్డెన్ అవుతాయి. దిస్ ఈజ్ అ నార్మల్ ప్రాసెస్ ఆఫ్ ఏజింగ్. ఆర్టరీ వాల్ హార్డ్ అవటం వల్ల ఏమవుతుంది, దాని లోపల బ్లడ్ ఫ్లో అవుతుంది. బ్లడ్ ఫ్లో అయినప్పుడు ఆర్టరీ ప్లయంట్గా లేకపోతే ప్రెషర్ అనేది పెరుగుతుంది అనమాట. 40 to 50 years వచ్చి ఏజ్ హైపర్ టెన్షన్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి అనమాట నార్మల్గా, సహజంగానే. ఇది కాకుండా ద అదర్ థింగ్ దట్ డిటర్మిన్స్ బ్లడ్ ప్రెషర్ ఈజ్ ద వాల్యూమ్ ఆఫ్ బ్లడ్, రైట్? అంటే మనం ఒక ట్యూబ్లో ఎంత వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్ ఉందనేది దాని మీద ఎంత ప్రెషర్ ఎక్సర్ట్ చేస్తుంది అనేది చెప్తుంది మనకి. సో వాల్యూమ్ ఆఫ్ బ్లడ్ పెరగడం అంటే ఏంటి? బ్లడ్లో నార్మల్గా అవర్ బాడీ హ్యాస్ 60% ఆఫ్ ద వెయిట్ ఇస్ వాటర్, రైట్? ఇది సర్క్యులేటరీ సిస్టంలో ఉంటుంది, ఇంట్రాసెల్యులర్ సెల్లో ఉంటుంది, ఇంటర్సెల్యులర్ సెల్స్ మధ్యలో కూడా ఉంటుంది. బట్ నార్మల్గా 4 to 5 liters ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ బ్లడ్ ఏదైతే ఉంటుందో అది ఇంట్రావాస్కులర్, అంటే బ్లడ్ వెజల్స్ లోపల ఎంత ఫ్లూయిడ్ ఉంటుందనేది డిటర్మిన్ చేసేది మెయిన్లీ సొల్యూట్. దాంట్లో సోడియం అనేది ఎక్కువ డిటర్మిన్ చేస్తుంది. సో మనం సాల్ట్ అనేది ఎక్కువ తీసుకుంటే ఆ సాల్ట్ క్లియర్ చేయలేకపోతే ఆటోమేటిక్గా బ్లడ్ వాల్యూమ్ పెరిగి హై బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది అనమాట. హైపర్ టెన్షన్లో దేర్ ఆర్ 2 main kinds of hypertension. ఒకటి what we call essential or primary hypertension. అంటే essential or primary hypertension is not due to any other medical condition అనమాట. ఎగ్జాంపుల్ చెప్పడానికి ఇప్పుడు కొన్ని రకాల హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి బాడీలో, థైరాయిడ్ అనేది, కార్టిసాల్ అనేది. ఈ హార్మోన్స్ నార్మల్ కన్నా ఎక్సెస్ ప్రొడ్యూస్ అయితే అది కూడా బ్లడ్ ప్రెషర్ పెంచుతుంది అనమాట. దాన్ని సెకండరీ హైపర్టెన్షన్ అంటారు. ఎందుకంటే అక్కడ హైపర్ టెన్షన్ ఏంటి, ఇట్ ఈస్ డ్యూ టు సమ్ అదర్ మెడికల్ ప్రాబ్లమ్ అనమాట, ఎగ్జిస్టింగ్ మెడికల్ ప్రాబ్లమ్. దాన్ని సెకండరీ హైపర్ టెన్షన్ అంటారు. ఇలాగే ఏం లేకుండా ఓన్లీ బ్లడ్ ప్రెషర్ వెన్ వీ రికార్డ్ ఇట్, ద బ్లడ్ ప్రెషర్ ఈస్ హై బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు డిటర్మిన్ ఎనీ అదర్ కాజ్ ఫర్ ద బ్లడ్ ప్రెషర్ టు బి హై. ఆ కండిషన్ని ప్రైమరీ ఆర్ ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటారు. మరి డాక్టర్ గారు, అసలు హైపర్ టెన్షన్కి కామన్ సిమ్టమ్స్ ఏంటి, ఎలా గుర్తించాలంటారు? మనకి ఇనీషియల్గా బ్లడ్ ప్రెషర్ హై ఉన్నప్పుడు సిమ్టమ్స్ అనేవి పెద్ద ఉండవు బాడీలో. అన్లెస్ వీ మెజర్ బ్లడ్ ప్రెషర్ రెగ్యులర్లీ విల్ నాట్ బీ ఏబుల్ టు డిటర్మిన్, అంటే బ్లడ్ ప్రెషర్ మనకు నార్మల్ కన్నా హై ఉందనేది చాలా రోజుల వరకు తెలియదు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, ఓకే, వెన్ ద బ్లడ్ ప్రెషర్ రిమైన్స్ హై ఫర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం, బ్లడ్ ప్రెషర్ బాగా హై అయినప్పుడు కొంతమందికి హెడేక్స్ రిపోర్ట్ చేయటము, లేకపోతే హైపర్ టెన్షన్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఉంటాయి. కిడ్నీస్ ఆర్ బ్రెయిన్ అండ్ ఎఫెక్ట్స్ ఆర్ హార్ట్. సో ఈ 3 main ఆర్గన్స్ బ్లడ్ ప్రెషర్ హై ఉంటే ఫర్ అ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. సో అలాంటి ఆర్గన్స్ ఎఫెక్ట్ అయినప్పుడు దాని రిలేటెడ్ సిమ్టమ్స్ అనేది స్ట్రోక్స్ కానీ ఇలాంటివి కానీ ప్రజెంట్ చేయవచ్చు. బట్ ప్రైమరీ హైపర్ టెన్షన్లో చాలామంది హెడేక్స్ వస్తున్నాయి ఇలా అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇన్సిడెంటల్గా బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండటం అనేది తెలుస్తుంది అనమాట. అలా కాకుండా నార్మల్గా ఒక 35-40 years ఆఫ్ ఏజ్ వచ్చాక మనం రెగ్యులర్గా బ్లడ్ ప్రెషర్ అనేది మానిటర్ చేసుకోవడం మంచిది. ఇలా చేసుకోవడం వల్ల మనకి బ్లడ్ ప్రెషర్ హై ఉందనేది ఎర్లీగా గుర్తింపు వస్తుంది. సో కామన్ సిమ్టమ్స్ వివరించారు కదా, అసలు హై బీపీ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ గారు? బ్లడ్ ప్రెషర్
అనేది హై అవ్వకుండా ఎట్లా ప్రివెంట్ చేయాలనేది డిస్కస్ చేసే ముందు ఐ జస్ట్ వాంట్ టు షెడ్ సమ్ లైట్ ఆన్ వాట్ ఆర్ ద కాంప్లికేషన్స్ ఆఫ్ హై బ్లడ్ ప్రెషర్ అనమాట. హై బ్లడ్ ప్రెషర్ ఉండటం వల్ల మనకు బాడీలో జరిగే హాని ఏంటి అనేది. ఇప్పుడు మనం కాంప్లికేషన్ డిస్కస్ చేసినప్పుడు మెయిన్లీ వీఆర్ టాకింగ్ అబౌట్ ఎసెన్షియల్ ఆర్ ప్రైమరీ హైపర్ టెన్షన్ అనమాట. అంటే దెర్ ఇస్ నో అదర్ మెడికల్ కండిషన్ దట్ ఈస్ కాజింగ్ ద హై బ్లడ్ ప్రెషర్, బట్ the primary problem is that you have a high blood pressure అనమాట. ఇది మెయిన్లీ ఏజ్ రిలేటెడ్, hardening of arteries, volume related where the salt content of the blood is high అనేది మెయిన్లీ ఈజ్ ద కాజ్ ఫర్ ఎసెన్షియల్ హైపర్ టెన్షన్. ఇది కాకుండా కొంచెం ఫెమిలియల్ దీంట్లో కూడా, అంటే ఫ్యామిలీలో ప్రీవియస్ జనరేషన్స్లో ఎర్లీ ఏజ్లో హై బ్లడ్ ప్రెషర్ వస్తే మనకు కూడా కిడ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళు అడిషనల్ ప్రికాషన్స్ తీసుకోవాలి. బట్ ఈ హై బ్లడ్ ప్రెషర్ ఉండటం వల్ల ప్రాబ్లం ఏంటి? హార్ట్ అనేది పంప్, రైట్? ఇట్స్ పంపింగ్ బ్లడ్ సో దట్ ద సర్క్యులేషన్ కీప్స్ గోయింగ్ అనమాట. ఇట్ ఈస్ పంపింగ్ బ్లడ్ ఇన్ టు ద ఆర్టరీస్. ఆర్టరీస్ ఆర్ ట్యూబ్స్ దట్ కన్వే ద బ్లడ్ ఫ్రమ్ హార్ట్ నుంచి టిష్యూస్కి బ్లడ్ కన్వే చేస్తాయి. ఈ పంప్ పుష్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ముందు ప్రెషర్ ఎంత ఉందనేది దాన్ని బట్టి పంపింగ్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఇనీషియల్గా కొంచెం లెట్స్ ఆర్టీరియల్ బ్లడ్ ప్రెషర్ కొంచెం హై ఉందనుకోండి, హార్ట్ ఏం చేస్తుంది? ఇట్ బికమ్స్ స్లైట్లీ స్ట్రాంగర్, రైట్? ఎందుకంటే ఇట్ హ్యాస్ టు పుష్ అగెయిన్స్ట్ ఏ హయ్యర్ బ్లడ్ ప్రెషర్ అనమాట. సో ఇనీషియల్గా ద హార్ట్ అడాప్ట్స్ టు దట్ అండ్ బికమ్స్ స్లైట్లీ స్ట్రాంగర్. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే ఈ మసిల్, హార్ట్ మసిల్ ఏదైతే ఉందో ఇనీషియల్గా థిక్ అవుతుంది, స్ట్రాంగ్ అవుతుంది, బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇట్ జస్ట్ లూజెస్ ఇట్స్ ఫంక్షన్. So if it becomes very thick, it cannot relax, right? ఒకటి. Second, over a repeated pumping against high pressure ఏమవుతుంది? After a while it fails. So this condition is called heart failure. Heart failure అంటే ఏంటంటే it is inability, the pumping mechanism ఏదైతే హార్ట్ ఉందో దాన్ని ఫెయిల్ అవటాన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. So one of the significant long-term complications of high blood pressure over a long period of time is heart failure, right? So ఇదొకటి. సెకండ్, ఈ ప్రెషర్స్ అనేది ఎక్కువ ఉండటం వల్ల ఒకసారి ఏమవుతాయంటే బ్రెయిన్లో ఏదైతే ఆర్టరీస్ ఉన్నాయో అవి ఎక్స్పాండ్ అవుతాయి ఇనీషియల్గా, రైట్? ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అవి రప్చర్ అయ్యి ఆ బ్లడ్ లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంది. దీన్ని స్ట్రోక్ అంటాం, రైట్? సో హై బ్లడ్ ప్రెషర్, అన్ట్రీటెడ్ హై బ్లడ్ ప్రెషరు ఫర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం, another complication is stroke, right? So ఇది రెండు కాకుండా ఇంకొక ఆర్గన్ దట్ గెట్స్ ఎఫెక్టెడ్ బై హై బ్లడ్ ప్రెషర్ ఫర్ లాంగ్ టైమ్ ఇస్ ద కిడ్నీ అనమాట. కిడ్నీలో హై బ్లడ్ ప్రెషర్స్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైంలో ఉంటాయి. ఏమవుతుందంటే ఉన్న బ్లడ్ వెజల్స్లో చేంజెస్ వచ్చి కిడ్నీ ఫెయిల్యూర్కి రిజల్ట్ అవుతుంది. సో దీస్ త్రీ ఆర్ ద మేజర్ కాంప్లికేషన్స్ ఆఫ్ హై బ్లడ్ ప్రెషర్. సో అందుకని ఇది మనం గుర్తించడం, అర్లీగా గుర్తించి అర్లీగా ట్రీట్ చేసి ఎంత నార్మల్గా మెయింటైన్ చేయగలిగితే అంత మంచిది లాంగ్ టర్మ్లో. సో ఇందాక మీరు అడిగారు హౌ డు వి ప్రివెంట్ హై బ్లడ్ ప్రెషర్ అనేది, రైట్? సో మన చేతుల్లో ఉండేది, ఐ మీన్ ఏజింగ్ ఈజ్ సంథింగ్ దట్ వీ కెనాట్ స్టాప్, రైట్? బట్ వీ కెన్ డిలే ద ఆన్సెట్ ఆఫ్ హై బ్లడ్ ప్రెషర్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ అనమాట. The two main ways we can do it is paying attention to diet, exercise, right? హై బ్లడ్ ప్రెషర్ అనేది ప్రివెంట్ చేయాలంటే మనం ఒక సెన్సిబుల్ డయట్ మెయింటైన్ చేయాలి, యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. సో వాట్ ఈస్ అ సెన్సిబుల్ డయట్? ఇందాక అనుకున్నట్టు మెయిన్ డిటర్మినెంట్ ఆఫ్ బ్లడ్ వాల్యూమ్ ఇస్ ద అమౌంట్ ఆఫ్ సాల్ట్, సోడియం ఇన్ ద బ్లడ్. సో హై సోడియం ఇంటేక్ ఫర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ results in high blood pressure. So you have to restrict the amount of salt that you eat. Ante especially people who have a history of family history of high blood pressure, or who మీరు చెక్ చేసుకున్నప్పుడు it is going up అనుకున్నప్పుడు ఈ సాల్ట్ రెస్ట్రిక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్, రైట్? అది కాకుండా హెల్తీ వెయిట్ కూడా మెయింటైన్ చేయాలి. ఎందుకంటే మనం తీసుకునే డైట్లో హై కొలెస్ట్రాల్, హై ఫ్యాట్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ కొలెస్ట్రాల్ అనేది వెళ్ళి బ్లడ్ వెజల్స్ లోపల డిపాజిట్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది, లోపల ఉండే స్పేస్ తగ్గుతుంది ఆర్టరీలో, ప్లస్ ఆర్టరీస్ హార్డెన్ అవుతాయి. సో దీన్ని ఎథెరోస్క్లెరోటిక్ హార్ట్ డిసీజ్ అంటారు అనమాట.
సో అథెరోస్క్లెరోసిస్ అనే ప్రాసెస్ ప్రివెంట్ చేయాలంటే మనం కొలెస్ట్రాల్ అనేది బాడీలో కంట్రోల్లో పెట్టుకోవాలి. సో దానికి అగైన్ యూ నీడ్ టు టేక్ బ్యాలెన్స్డ్ డయట్ కంటైనింగ్ కార్బోహైడ్రేట్, లెస్ ఫ్యాట్ అండ్ లెస్ సాల్ట్. అది డయట్ పరంగా. ఇది కాకుండా సెకండ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఎక్సర్సైజ్, రైట్? రెగ్యులర్ ఎక్సర్సైజ్. బ్లడ్ ప్రెషర్ నార్మల్గా ఉండటానికి రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకటి యాక్టివ్ లైఫ్ స్టైల్. ఐ మీన్ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు మెయింటైన్ అన్ యాక్టివ్ లైఫ్ స్టైల్, దట్ ఈస్ అ గుడ్ థింగ్. బట్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు మెయింటైన్ అన్ యాక్టివ్ లైఫ్ స్టైల్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది ఇట్స్ సంథింగ్ దట్ యూ షుడ్ గెట్ మేక్ పార్ట్ ఆఫ్ యువర్ రొటీన్. సో ఎక్సర్సైజ్లో వాట్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్? సో దెర్ ఆర్ 2 మెయిన్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజ్, కార్డియో అండ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్. సో దీంట్లో కార్డియో అనేది బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. సో కార్డియో అనేది ఏంటి? వాకింగ్, సంథింగ్ దట్ మేక్స్ యువర్ హార్ట్ రేట్ ఫాస్టర్, రైట్? ఈజ్ ఎ కార్డియో ఎక్సర్సైజ్. సో వాకింగ్, రన్నింగ్, స్విమ్మింగ్, జాగింగ్, ఎలిప్టికల్, లాట్ ఆఫ్ దీస్ థింగ్స్. సో ఇవి ఎట్లా you start with 10 to 20 minutes a day, but ideally you should be able to do to at least 30 to 40 minutes regularly, at least 6 days a week చేయగలిగితే బ్లడ్ ప్రెషర్ అనేది చాలా వరకు మనకి కంట్రోల్లో ఉంటుంది. డాక్టర్ గారు, బీపీ అనేది కామన్గా మనం 50+ ఏజ్ గ్రూప్లో, 60+ ఏజ్ గ్రూప్లో చూస్తున్నాం. అయితే ఈ ఏజ్ గ్రూప్లో ఉన్నవారు కార్డియో లేదా వర్కౌట్స్ చేయడం అనేది చాలా రిస్క్తో కూడిన పని. మరి ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? కార్డియో అనేది ఈవెన్ ఫర్ అ ఓల్డర్ పర్సన్, ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ కంట్రోలింగ్ బ్లడ్ ప్రెషర్, రైట్? సో కార్డియో అనేది ఇట్ డజంట్ హ్యావ్ టు బి అన్ ఇంటెన్సివ్ కార్డియో వర్కౌట్, రైట్? మీరు బ్రిస్క్ వాకింగ్ ఈజ్ సంథింగ్ దట్ ఎనీ వన్ కెన్ డూ. సో బ్రిస్క్ వాకింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ఎవ్రీ డే 6 days a week చేసినా చాలా బెనిఫిట్ ఉంటుంది అనమాట. సో అదర్ ఆల్టర్నేటివ్ ఫార్మ్ ఇస్ యూ కెన్ టేక్ అప్ స్విమ్మింగ్. చాలామంది ఓల్డర్ ఏజ్ గ్రూప్లో బికాస్ దెర్ ఇస్ లెస్ రెసిస్టెన్స్ ఆన్ జాయింట్స్ కూడా ఎఫెక్ట్ కావు. స్విమ్మింగ్ అలాంటిది చేయగలిగితే దట్స్ అ వెరీ యూస్ఫుల్ ఎక్సర్సైజ్ ఫర్ ఓల్డర్ పీపుల్. అది కాకుండా ఇంట్లో ఎలిప్టికల్ అట్లాంటివి పెట్టుకుని, లేకపోతే ట్రెడ్మిల్ మీద పెట్టుకుని అది దాని మీద బ్రిస్క్ వాకింగ్ చేసినా పర్వాలేదు. దీంతోపాటు కొంచెం స్మాల్ వెయిట్స్ తీసుకొని స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయటం వల్ల ఏమవుతుందంటే మసిల్ టోన్ బిల్డ్ అయ్యి దానివల్ల కూడా మనకి బ్లడ్ ప్రెషర్కి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఈ ఎక్సర్సైజ్ అనేది ఎవరైనా చేయవచ్చు, ఏ ఏజ్లో అయినా బెనిఫిట్ ఉంటుంది. ఈవెన్ ఇన్ ద కేస్ వేర్ మీరు ఆల్రెడీ డయాగ్నోస్ ఉంది బ్లడ్ ప్రెషర్, యు ఆర్ టేకింగ్ ట్రీట్మెంట్ ఫర్ బ్లడ్ ప్రెషర్, దీంట్లో కూడా మీరు ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు బ్లడ్ ప్రెషర్ మెడిసిన్ రిక్వైర్మెంట్ అనేది తగ్గుతుంది. డాక్టర్ గారు, హైపర్ టెన్షన్కి ఎలాంటి చికిత్స విధానాలు అందుబాటులో ఉన్నాయి? ద గోల్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ ట్రీట్మెంట్ ఈజ్ ప్రివెన్షన్ ఆఫ్ కాంప్లికేషన్స్ అనమాట. రైట్? ఎందుకు ట్రీట్ చేస్తున్నావు, ఎందుకు నార్మల్గా పెడుతున్నావు? ఎందుకంటే హార్ట్ ఫెయిల్యూర్, స్ట్రోక్, కిడ్నీ డిసీజ్ ఇవన్నీ ప్రివెంట్ చేయడానికి కోసం మనం బ్లడ్ ప్రెషర్ నార్మల్గా మెయింటైన్ చేయాలి. సో దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి? ఇనీషియల్గా హై బ్లడ్ ప్రెషర్ డయాగ్నోస్ చేసినప్పుడు ఫస్ట్ మనం డయట్ మోడిఫికేషను, ఎక్సర్సైజ్ అనేది ట్రై చేస్తాం. ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ ఆప్టిమైజ్డ్ ఆన్ దట్, అంటే మీరు డయట్ ఆప్టిమల్గా ఉంది, ఎక్సర్సైజ్ కూడా ఆప్టిమల్గా ఉంది, బట్ డిస్పైట్ దట్ యువర్ బ్లడ్ ప్రెషర్ ఈజ్ హై అనేది అనుకున్నప్పుడు మనం మెడికల్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం అనమాట. దీనిలో సెవరల్ ఆప్షన్స్ ఉన్నాయి మెడిసిన్స్లో. డైరెటిక్స్ అనేది ఒక ఆప్షన్. డైరెటిక్స్ అనేది ఏం చేస్తాయంటే బాడీలో ఫ్లూయిడ్ వాల్యూమ్ తగ్గిస్తాయి. అది కాకుండా చాలా వరకు బ్లడ్ ప్రెషర్ మెడిసిన్స్ ఏం చేస్తాయంటే మన ఆర్టరీస్ని డైలేట్ చేస్తాయి అన్నమాట. డైలేట్ చేయడం వల్ల ఆటోమేటిక్గా దాని లోపల ప్రెషర్ తగ్గుతుంది. సో ఇనీషియల్గా డయాగ్నోస్ చేసినప్పుడు మనం ఒక బ్లడ్ ప్రెషర్ మెడిసిన్తో స్టార్ట్ చేస్తాం ట్రీట్మెంట్. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం యూజువల్లీ 2 or 3 మెడిసిన్స్కి చాలామందికి రిక్వైర్మెంట్ ఉంటుంది బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయడానికి. సో ద గోల్ ఈజ్ టు మెయింటైన్ దట్ బ్లడ్ ప్రెషర్ యాజ్ నార్మల్ యాజ్ పాసిబుల్ అనమాట. ప్రెజెంట్ జనరేషన్లో చాలామంది యూత్లో హై బీపీ అనేది సర్వసాధారణమైపోయింది. మరి దీనికి కారణాలు ఏమంటారు డాక్టర్? ఈ రోజుల్లో మనకి ఏమవుతుందంటే మన లైఫ్ స్టైల్ హ్యాస్ చేంజ్ సిగ్నిఫికెంట్లీ. అంటే ఇట్ హెస్ బికమ్ వెరీ సెడెంటరీ. అంటే ఒకప్పుడు ఎక్కువ వెళ్ళి పొలాల్లో పనిచేయటం, ఎక్కువ ఫిజికల్ ఎఫర్ట్ అనేది ఉండేది. ఈ రోజుల్లో అలాంటిది మనకి లేదు, రైట్? ఎక్కువ జాబ్స్, డెస్క్ జాబ్స్ కానీ ఇలాగా కూర్చొని చేసే జాబ్స్ కానీ ఉంటాయి. రెండు, మనకి డయట్ అనేది ద కాంటెంట్ ఆఫ్ ద డయట్ హెస్ బికమ్ వెరీ రిచ్. సో అంటే దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ క్యాలరీస్ అవైలబుల్ ఇన్ ద డయట్ అనమాట. రిచ్నెస్ ఆఫ్ ద డయట్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్
sedentary lifestyle ఏమవుతుందంటే ఇట్స్ రిజల్టింగ్ ఇన్ ఇంక్రీజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ క్రానిక్ డిసీజెస్ దట్ వీ హ్యావ్. క్రానిక్ డిసీజెస్ అంటే ఏంటి? డయాబెటీస్, హైపర్టెన్షన్, కార్డియోవాస్కులర్ డిసీజ్, రైట్? కార్డియోవాస్కులర్ డిసీజ్ విచ్ రిజల్ట్స్ ఇన్ స్ట్రోక్స్, హార్ట్ అటాక్స్ ఇవన్నీ. సో ఇవన్నీ మెయిన్లీ మన లైఫ్ స్టైల్ రిలేటెడ్ చేంజెస్ వల్ల వీఆర్ సీయింగ్ ఇట్ ఇన్ యంగర్ అండ్ యంగర్ పీపుల్ అనమాట. సో బికాజ్ అవర్ లైఫ్ స్టైల్ హెస్ చేంజ్డ్, ఇవన్నీ మిటిగేట్ అంటే ఇవన్నీ మనకి రాకుండా ఉండాలంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ పేయింగ్ అటెన్షన్ టు వాట్ యూ ఈట్ and maintaining a active lifestyle with exercise as a routine component of your lifestyle. డాక్టర్ గారు, హై బీపీకి లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అనేది మస్టా? దీనికి పర్మనెంట్ క్యూర్ ఏదైనా ఉందంటారా? The goal of treating high blood pressure is to maintain normal blood pressure for as long as possible, right? ఎందుకంటే బ్లడ్ ప్రెషర్ పెరిగితే దానివల్ల లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ ఉంటాయి. లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ అగైన్ ఆర్ మెయిన్లీ ఆన్ ద హార్ట్, the brain and the kidney. So if we prevent cheyalante manam blood pressure, we have to maintain it as normally as possible for as long as possible, right? So ee blood pressure anedi primary ga enduku vastundi manaki? The reason the blood pressure is going high is because the arteries are getting hardened and the volume of blood is high. So దీనికి పర్మనెంట్గా రివర్సిబుల్ ఒకసారి ఇది సెట్ అయ్యాక దెర్ ఇస్ నో ఇట్స్ నాట్ ఎ రివర్సిబుల్ ప్రాసెస్, రైట్? దెర్ ఈస్ నో మెడిసిన్ దట్ విల్ పర్మనెంట్లీ రివర్స్ దిస్ ప్రాసెస్. సో మనం ఇచ్చే మెడిసిన్స్ ఏం చేస్తున్నాయి? దే ఆర్ ఎసెన్షియలీ జస్ట్ డైలేటింగ్, అది రిలాక్స్ చేస్తున్నాయి అనమాట బ్లడ్ ప్రెషర్ ఆర్టరీస్ని. ఆ రిలాక్స్ చేయడం వల్ల దాని లోపల బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గుతుంది. సో ఇట్ ఈస్ అ క్రానిక్ డిసీజ్. అంటే క్రానిక్ డిసీజ్ అంటే ఇది మనకి ఇన్ఫెక్షన్ లాగా ఒకసారి యాంటీబయాటిక్స్ తీసుకుంటే తగ్గిపోయేది కాదు. ఒకసారి ప్రాసెస్ సెట్ ఇన్ అయ్యాక ఆ బ్లడ్ ప్రెషర్ అనేది అన్లెస్ వీ ఇంటర్వీన్ అంటే ఏమైనా మెడిసిన్ ఇస్తే తప్ప ఆ బ్లడ్ ప్రెషర్ నార్మల్గా నార్మల్కి వచ్చేది. సో బ్లడ్ ప్రెషర్ మెడిసిన్స్ అనేది ఏంటి? ఇప్పుడు దే ఆర్ లైక్ ఇప్పుడు బాడీలో హార్మోన్ ఉంది, అలాంటి ఒక కెమికల్ అది. ఆ కెమికల్ ఇవ్వటం వల్ల ఏమవుతుంది? ఆ బ్లడ్ ప్రెషర్ రిలాక్స్ అవుతుంది అనమాట. రిలాక్స్ అవటం వల్ల బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ అవుతుంది. బట్ ఈ కెమికల్ బాడీలో ఒక 12 hours ఉంటుంది, 14 hours ఉంటుంది, 24 hours ఉంటుంది, అంతే. అది ఒకసారి మళ్ళీ మెటబలైజ్ అయ్యి ఎక్స్క్రీట్ అయిపోయాక మళ్ళీ బాడీ గోస్ బ్యాక్ టు దేర్ నార్మల్ స్టేట్. సో అందుకని బ్లడ్ ప్రెషర్ ట్రీట్ చేయాలంటే మనం వీ హ్యావ్ టు టేక్ అ రెగ్యులర్ మెడిసిన్, రైట్? రెగ్యులర్ మెడిసిన్ డైలీ తీసుకోవాల్సి ఉంటుంది. బికాజ్ ఇట్ ఈస్ నాట్ రివర్సింగ్ ద హార్డనింగ్ ఆఫ్ ద ఆర్టరీస్. దాన్ని చేయడానికి మనకి ఇంకా మందు లేదు. వాట్ వీఆర్ ఎసెన్షియలీ డూయింగ్ ఇస్ జస్ట్ రిలాక్సింగ్ ద బ్లడ్ వెజల్స్ సో దట్ ద ప్రెషర్ రిమైన్స్ లో అనమాట. సో దీనివల్ల లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ మనకి రాకుండా ఉంటాయి. సో ఆర్ ప్రైమరీ గోల్ ఆఫ్ మేకింగ్ ష్యూర్ దట్ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ రాకుండా ఉండేది అనేది దీనివల్ల అచీవ్ అవుతుంది. బట్ ఒకసారి ఆ హార్డనింగ్ అనేది సెట్ ఇన్ అయ్యాక రివర్స్ చేయడం అనేది ఇట్స్ నాట్ దెర్ ఇస్ నో రియల్ ట్రీట్మెంట్ ఫర్ దాట్. ఓకే డాక్టర్ గారు, సో దెర్ ఈజ్ నో పర్మనెంట్ క్యూర్ ఫర్ బీపీ అంటున్నారు కదా, మరి కంటిన్యూగా లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ రాకుండా మెడిసిన్స్ తీసుకుంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? అంటే మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? చాలా వరకు మనకు ఇప్పుడు వాడుకలో ఉన్న బ్లడ్ ప్రెషర్ మెడిసిన్స్ హ్యావ్ బీన్ discovered a long time ago and have been in use for a very long period of time. So the ones that we regularly use, I mean they have అంటే కొంచెం side effects అనేది ఏ మెడిసిన్ కన్నా ఉంటాయి, but the benefit that we get from these medicines significantly outweighs any sort of side effects that they produce. So side effects ఉన్నా కానీ అవి చాలా మైనర్. అండ్ ఈ లాంగ్ టర్మ్ యూసేజ్లో there are people have been taking these for several decades. అంటే తీసుకున్నా కానీ మనకి పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ కానీ పెద్దగా ప్రాబ్లమ్స్ అనేది ఈ బ్లడ్ ప్రెషర్ మెడిసిన్స్తో ఇప్పటిదాకా కనబడలేదు. ఇంకొకటి మనము ఈ బ్లడ్ ప్రెషర్ మెడిసిన్స్ బిఫోర్ దే ఆర్ రిలీజ్డ్ అండ్ వి స్టార్ట్ యూజింగ్ దీస్ మెడిసిన్స్, క్లినికల్ ట్రయల్స్ అనేది జరుగుతాయి. సో క్లినికల్ ట్రయల్స్లో we determine the safety and efficacy of these medicines before we prescribe them in a regular for regular usage. So ఈ మెడిసిన్స్ తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని భయపడటానికి ఏమీ ఆధారం లేదు, రైట్? దీస్ ఆర్ మెడిసిన్స్ దట్ హ్యావ్ బీన్ టేకెన్ ఫర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఫర్ సెవరల్ ఇయర్స్ వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్. మనకి మోర్ threatening or more dangerous thing is having high blood pressure for a long period of time.
ద ప్రాబ్లమ్స్ దట్ వీ హ్యావ్, మనకి ఆ బ్లడ్ ప్రెషర్ హై ఉండటం వల్ల వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ. సో దాని ట్రీట్మెంట్ వల్ల వచ్చేది మైనర్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. డాక్టర్ గారు, బ్లడ్ ప్రెషర్ ట్రీట్మెంట్ తీసుకునేవారు ఇంటి దగ్గరే అసలు బీపీ ఎలా మానిటర్ చేసుకోవచ్చు అంటారు? బ్లడ్ ప్రెషర్ మీటర్స్ అనేది ఈరోజు మనకి మార్కెట్లో కామన్గా దొరుకుతున్నాయి. అండ్ ద కైండ్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ మీటర్స్ దట్ వీ గెట్ ఇన్ ద మార్కెట్ ఆర్ డిజిటల్ బ్లడ్ ప్రెషర్ మీటర్స్ అనమాట. అంటే అవి మీకు ఒక ఎలక్ట్రానిక్ ఫామ్లో బ్లడ్ ప్రెషర్ అనేది చూపిస్తాయి. సో ఈ బ్లడ్ ప్రెషర్ అనేది మనం ఎట్లా రికార్డ్ చేస్తాము? ఇప్పుడు ఒక బ్లడ్ ప్రెషర్ని రికార్డ్ చేసే బీపీ మీటర్ని టెక్నికల్ టర్మ్ స్పిగ్మోమానోమీటర్ అంటారు. అంటే ఇట్ ఈస్ అ ప్రెషర్ రికార్డింగ్ డివైస్. సో ఏం చేస్తుందంటే, ఇప్పుడు బ్లడ్ ప్రెషర్కి ఒక కఫ్ అనేది ఉంటుంది. కఫ్ మనకి ఆర్మ్ పెట్టి దాన్ని ఇన్ఫ్లేట్ చేస్తాం. ఇన్ఫ్లేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే దాని లోపల ప్రెషర్ పెరుగుతుంది. ఎప్పుడైతే ద ప్రెషర్ ఇన్సైడ్ ద కఫ్ ఈజ్ ద సేమ్ యాజ్ ద హై ద సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్, అప్పుడు ఏమవుతుంది, లోపల ఆర్టరీ అనేది కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది, అక్లూడ్ అయిపోతుంది, రైట్? ఇప్పుడు ఒక ట్యూబ్ ఉంది, మీరు బయట నుంచి ప్రెషర్ పెట్టారు. బయట ప్రెషర్ ఎప్పుడైతే మీకు ఎక్సీడ్స్ ద ప్రెషర్ ఇన్సైడ్, ద ట్యూబ్ కొలాప్సెస్, రైట్? వన్స్ యూ స్టార్ట్ రిలాక్సింగ్ ఇట్, ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ద ట్యూబ్ ఓపెన్స్. అది దట్ ఈస్ ద సేమ్ ప్రెషర్ యాజ్ ద ప్రెషర్ అవుట్ సైడ్ ఆఫ్ ద ట్యూబ్ అనమాట. ఇది మనం మెజర్ చేసినప్పుడు మనకి సిస్టాలిక్ లోపల బ్లడ్ ప్రెషర్ ఎంత ఉన్నది అనేది తెలుస్తుంది అనమాట. సో దీన్ని మెజర్ చేసే యూనిట్స్ మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీలో ఉంటుంది. ఎందుకంటే మనకు ఒరిజినల్గా స్పిగ్మోమానోమీటర్ ఏదైతే మీరు మెర్క్యూరీ బ్లడ్ ప్రెషర్ మీటర్ చూస్తారో, అది దాంట్లో మెర్క్యూరీ కాలం ఉంటుంది అనమాట. ఆ కాలం ఎంత, అది ఎవరైనా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు లేకపోతే నర్స్ తీసుకున్నప్పుడు మీకు చూసుంటారు, ఆ బ్లడ్ ప్రెషర్ మీటర్లో అలా మెర్క్యూరీ అనేది డ్రాప్ అవుతూ ఉంటుంది. అది ఎక్కడైతే మనకి వాళ్ళు సౌండ్ వినటం మొదలెడతారో దాన్ని రికార్డ్ చేస్తారనమాట. సో ఆ కాలం ఆఫ్ మెర్క్యూరీ 120 మిల్లీమీటర్స్ దగ్గర ఉన్నప్పుడు దాన్ని సిస్టాలిక్ అంటారు. అది 80 మిల్లీమీటర్స్ దగ్గర ఉన్నప్పుడు దాన్ని డయాస్టాలిక్ అంటారు. అందుకని ఆ యూనిట్స్ మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీ కింద మనం మెజర్ చేస్తాం. ఆ మెర్క్యూరీ థర్మోమీటర్కి డిజిటల్ బ్లడ్ ప్రెషర్ మీటర్కి ఏం పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఇది రికార్డింగ్ డిజిటల్ ఫామ్లో చూపిస్తుంది, అది మనం విని రికార్డ్ చేస్తున్నాం అంతే. సో నార్మల్గా ఏ బ్లడ్ ప్రెషర్ మీటర్ అయినా ఒక 10% మీకు అటు ఇటు వేరియేషన్ ఉండటం అనేది సహజం. అండ్ దట్స్ యూజువలీ ఓకే, రైట్? బట్ బ్లడ్ ప్రెషర్ అనేది చాలా లెబైల్ థింగ్. అంటే మన మూవ్మెంట్కి, మన ఎమోషన్కి, థాట్స్కి, అన్నిటికీ బ్లడ్ ప్రెషర్ అనేది కంటిన్యూస్గా చేంజ్ అవుతూ ఉంటుంది. సో మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎట్లా మానిటర్ చేసుకోవాలి, ఎట్లా రికార్డ్ చేయాలి, రైట్? మీరు ఒక బ్లడ్ ప్రెషర్ ఒకసారి కూర్చుని ఒకసారి కప్ పెట్టుకుని బ్లడ్ ప్రెషర్ రికార్డ్ చేసి హై ఉందంటే హై బ్లడ్ ప్రెషర్ ఉందనేది డయాగ్నోస్ చేయటం జరగదు. సో ఐడియల్లీ వాట్ యూ షుడ్ డూ ఇస్ యూ షుడ్ మెజర్ బ్లడ్ ప్రెషర్ ఇన్ ఏ రెస్టింగ్ కండిషన్ అనమాట. అంటే మీరు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒక 2 minutes జస్ట్ గో సిట్ డౌన్ ఇన్ ఎ చైర్, రిలాక్స్, పుట్ యువర్ హ్యాండ్ ఆన్ ఎ టేబుల్, అప్లై ద కఫ్, దెన్ check the blood pressure. So every time you check the blood pressure, check at least 3 times and take the average of those 3 అనమాట. ఇప్పుడు ఒకసారి బ్లడ్ ప్రెషర్ తీసుకున్నారు, మళ్ళీ 1 minute తర్వాత ఇంకొకసారి, ఇంకో 1 minute తర్వాత ఇంకొకసారి తీసుకోండి. అలాగా 3 times తీసుకున్నప్పుడు take the average of those readings. If the average of those readings is higher than 120/80, then you have a high blood pressure అనమాట. So this is the same principle that you apply for monitoring. మీరు ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు కూడా when you every time you check blood pressure, make sure you take multiple recordings and take the average of that, right? ఇనీషియల్గా డయాగ్నోస్ చేసినప్పుడు హై బ్లడ్ ప్రెషర్ ఏం చేస్తామంటే we take it multiple times in a single occasion, but also take it multiple times across 2 or 3 days. And if the blood pressure, average blood pressure remains high in all these recordings, then we diagnose a high blood pressure అనమాట. అలాంటప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ బ్లడ్ ప్రెషర్ మీటర్ తీసుకున్నప్పుడు ఇందాక నేను చెప్పినట్టు మోస్ట్ మీటర్స్ ఆర్ ఫైన్ యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ వెల్ క్యాలిబ్రేటెడ్, దే రికార్డ్ బ్లడ్ ప్రెషర్ విత్ ఇన్ 10% ఆఫ్ అదర్ మీటర్స్. బట్ మోర్ ఇంపార్టెంట్ దెన్ దాట్ ఈస్ ద కఫ్ సైజ్. కఫ్ సైజ్ అనేది అంటే ఇప్పుడు అడల్ట్ బ్లడ్ ప్రెషర్ తీసుకున్నప్పుడు మీరు కంఫర్టబుల్గా స్లీవ్ తీసినప్పుడు ఇట్ షుడ్ ఫిట్ కంఫర్టబుల్లీ అరౌండ్ యువర్ ఆర్మ్, అండ్ it should be about
an inch over the elbow అనమాట. సో ఆ సైజ్ అనేది ఇంపార్టెంట్. If the cuff doesn't fit properly, then the blood pressure recording that you take will be inaccurate. So when you apply the cuff, make sure ఈ sleeve ఇవి ఏమి లేకుండా, the lower part of the the lower part of the cuff is about an inch above the elbow and it fits snugly around your arm. This is important. అది చేసి మీరు ఒక రిలాక్స్ పొజిషన్లో ఉన్నప్పుడు ఒక 3 రికార్డింగ్స్ తీసుకుని యావరేజ్ తీసుకుని దాన్ని బట్టి మీరు మానిటర్ చేసుకోండి. డాక్టర్ గారు, హైపర్ టెన్షన్కి సంబంధించి ఎన్నో వివరాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూసారు కదండి, హైపర్ టెన్షన్కి సంబంధించి డాక్టర్ సురేంద్ర గారు ఎన్నో వివరాలు తెలియజేశారు. మరో ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం. సబ్స్క్రైబ్ టు Med+1 TV ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.